ధనరాజు లోపలికి వెళ్ళింది ఒరిజినల్ సిబిఐనా? ఒకసారి చెక్ చేసుకోమా. కరెక్టే, నేనేదో ఆలోచిస్తున్నా. బయటకు వస్తే చెక్ చేద్దాం. रुको 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 भाई, स्टॉप स्टॉप भाई. CBI. Show me identity card. ఏమి రాసిందో చదువు. సార్ వాడిని ఎక్కించు. ఓకే సార్. సారీ బాబీ, మాఫ్ కర్ దే. చెప్పు. హలో వర్మ, కన్ఫర్మ్ సిబిఐయే. దెబ్బలన్నీ వేరే ఊరు పోలీసు వాళ్ళవే. అందరూ క్రౌన్ గురించి మాట్లాడుకుంటున్నారు, అది బెంగాలీలో. ఐ థింక్ క్రౌన్ ఈజ్ కమింగ్ అవుట్. Manju, crawl forward. Manju, stay down. Manju, stay down. Stay down. Just focus on the target. Yes, sir. Tango, Charlie, topple the jeep and take cover. Anju, shoot. నీ చెప్పేంత వరకు ఏ యాక్టివిటీ వద్దు. ఆల్ ఆఫ్ యూ స్టే డౌన్. సార్, నేను చనిపోయినా పర్వాలేదు సార్, వాళ్ళని చంపకుండా వదలను సార్. నో 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 నో.
సంజు సార్ బండి తీసుకురా. ఓకే సార్. రై, క్రౌన్ తీసుకున్నాను. మీ వాళ్ళకిచ్చి పంపుతున్నాను. క్రౌన్ అందగానే ముందే మనం మాట్లాడుకున్నట్టు నా కొడుకుని నేను ఉన్న చోటుకి పంపించేయి. మధ్యలో ఏదైనా గేమ్ ఆడాలని చూసావనుకో. మీరు చెప్పినవన్నీ ఓకే. ముందు మీరు క్రౌన్ పంపండి. మీ అబ్బాయి తప్పకుండా మీ దగ్గరికి వస్తాడు. నన్ను నమ్మండి సారు, ఇది ఈ వర్మ ప్రామిస్. బాయ్స్, ప్లే ఓవర్, రిలాక్స్. అయ్యయ్యో, ఇదేంటి ఇంత పని ఉంది? కరెక్ట్ టైంకి బుల్లెట్ తగలాలి, రక్తం చెందాలి, చనిపోవాలి, అలాగే నటించాలి. ఎంత పనుంది సార్. ఇలా దొంగలించే బదులు ఒరిజినల్ క్రౌడ్ని నిజంగానే దొంగలించచ్చుగా, అదే ఇంకా ఈజీ ఏమో. దొంగిలించడానికి నేనేమైనా దొంగనా? పోలీసు. అదే కరెక్టే. Is everything okay, sir? ఆల్ వెల్. గుడ్ జాబ్ జాఫర్. Thank you, sir. It's a team effort. థ్యాంక్ యూ. Any time for you, sir. Boys! సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిబిఐ. సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. మేము చెక్ చేసిన తర్వాత ఆ క్రౌన్ ఒరిజినల్ అని తెలిసింది సార్. మేము చూసిన ఫుటేజ్ షూటింగ్ ఫుటేజ్ అని కన్ఫర్మ్ అయింది సార్. నా లవ్కి మీడియేటర్ అవుతానని చెప్పి నీ లవ్కి నన్ను మీడియేటర్ చేసావు కదా. ద్రోహి. తీరా విగ్గు. ముందా విగ్గు తీరా. ఆ విగ్గు తీరా. తీరా. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ కావాలరా నీకు? టోపమంటే చావు. Go ahead. ఓ బ్లైండ్ లవ్వా. ఇప్పటి వరకు నీకెన్నో గిఫ్ట్స్ ఇచ్చాను. ఇప్పుడు నిన్నే గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను. పో ఆడుతూ పో. పో. దివ్య, అందరూ బయలుదేరండి, బయలుదేరండి. స్పెషల్ వర్క్ ఉంది. నడవండి. తొందరగా వెళ్ళండి. రేయ్, ఆ టేబుల్ తీసి సెంటర్లో వేసిపోరా. ఏంది జైలర్ కొడక? చూసినావా జైలర్ పవర్నా? ఊరికే అనకూడదు, మీ అయ్యది సూపర్ పవర్ రా. ఇది నేను నీకు అప్పుడే చెప్పాను కదా, మా నాన్న మనసు పెడితే ఏదైనా చేస్తారని. చక్కగా నేను అడిగినట్టు 50% అప్పుడే ఇచ్చుంటే మనం పార్ట్నర్స్ అయ్యి ఇలాంటివి ఎన్నో చేసుండేవాళ్ళం. బాగుంది కదా? నేను 4.5 ఏళ్ళు నిన్ను వెతికి కనిపెట్టింది నిన్ను అరెస్ట్ చేసి మెడల్ తెచ్చుకోవడానికి కాదు, నీతో కలిసి బిజినెస్ చేయడానికి.
అదంతా వదిలేసి నన్నెత్తుకొచ్చి ఇలా బంధించి 6 నెలలు టార్చర్ పెట్టి నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. ఇప్పుడు కూడా ఇది దొరికిందనుకుని సంతోషపడుకో. ఎందుకంటే నా హెల్ప్ లేకుండా నువ్వు దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేవు. ఇంకా నాకెందుకు నీ హెల్ప్? మా నాన్న నీకు ఇది తెచ్చిచ్చారంటే దీన్ని తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుంటారు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు మా నాన్న. కానీ ఆయనకున్నది ఒకటే వీక్నెస్, అది నేనే. నా మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని డైవర్ట్ చేస్తే ఈ క్రౌన్ లాభాన్ని అందరం తీసుకోవచ్చు. అది కాదంటే మీ అందరినీ ఈ క్రౌన్తో పాటు ఇక్కడే పూడ్చిపెట్టేస్తారు. సో నాకు 50% ఇచ్చి నువ్వు నాకు పార్ట్నర్గా ఉండడం తప్ప నీకు వేరే దారి లేదు. ఏమంటావు? చెరో సగం ఓకే కదా? వర్మ, ఇతను చెప్పింది కరెక్టే. ఆయన గురించి నీకు తెలియదు. మేం పక్కనే ఉండి చూసాం. అందుకని ఇతను చెప్పినట్టు సగం సగం పంచుకొని అందరం కలిసి పనిచేయటమే మనందరికీ మంచిది. ఫస్ట్ నేను వెళ్ళగానే మా నాన్నతో ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని డైవర్ట్ చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు. మా నాన్నకి డౌట్ రావచ్చు. డౌట్ వచ్చి ఒకవేళ కనిపెట్టారంటే నా తండ్రిని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది అర్థమైందిగా? నాన్నొక రకం, నేనొక రకం. ఆయనకి నీతి నిజాయితీలే ముఖ్యం. నాకు సంతోషంగా ఉండాలి, అందుకు డబ్బులే ముఖ్యం. ఈ మధ్యలో ఎవరొచ్చినా, మా నాన్నే వచ్చినా సరే నాకు నచ్చదు. ఆయనకి నచ్చినట్టుగా ఆయన బ్రతికారు, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలిగా. హలో, ఏమండి? ఈరోజు అర్జున్ పుట్టినరోజు, అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పాను కదా. ఈ రోజైనా ఇంటికి రావచ్చుగా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? హలో.